టెట్టు దరఖాస్తు గడువు పెంపు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10 నేటితో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3 లక్షలు వస్తాయనుకుంటే 2 లక్షలు కూడా దాటలేదు. టెట్కు ఇప్పటి వరకు 1,93,135 దరఖాస్తులు వచ్చాయి. 2016లో 3,40,000, 2017 3,29,000, 2022లో 3,79,000, 2023లో 2,83,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇప్పుడు 2 లక్షలు కూడా దాటలే. ఫీజు విపరీతంగా పెట్టారు. ఆ ఫీజు తగ్గించాలని కొర్రో మొర్రో అని రోజు మొత్తుకుంటున్నారు టెట్కి సంబంధించిన దరఖాస్తుదారులు. ఎవడో పట్టించుకోవట్లేదు ప్రభుత్వం నుంచి. ఆ ఫీజు తగ్గితే ఏం పోయింది? ఒక 500, 1000. అంతా నిరుద్యోగులు తిండికి వెళ్ళని పరిస్థితి. 5 రూపాయల భోజనం చేసుకొని చదువుకుంటున్నారు. టెట్కి సంబంధించి ఎవరైతే డిఎస్సి ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకునే పిల్లలు సిటీ కాలేజ్ లైబ్రరీ, సిటీ లైబ్రరీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, మిగతా స్టడీ హాల్స్లో 5 రూపాయల భోజనం, అన్నపూర్ణ భోజనం తిని బతుకుతున్నారు. వాళ్ళ దగ్గర నువ్వు 1000, 2000 ముక్కు పిండి వసూలు చేయాలని చూస్తుంటే ప్రభుత్వం అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ మొన్నటి వరకు నిరుద్యోగుల పక్షాన పోరాడతాం అన్న బలుమూరు వెంకట కానీ, రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ ఎవడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇది తగ్గించాలని తగ్గించే ప్రయత్నం, ఒక చిన్న మాట చెప్తే అది తగ్గిపోద్ది. ఎవడు పట్టించుకుంటాడు లేదు. ఈ 3 నెలల క్రితం వరకు కూడా మేము వీరోచితమైన పోరాట యోధులు, పోరాటం చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, మేమే నిరుద్యోగులు అంటే మేము వాళ్ళ సమస్యలు మాకంటే ఎవడికి తెలియదు అన్నారు. మరి ఇదేంది? టెట్ ఫీజు తగ్గిపోయి కొర్రో మొర్రో అని మొత్తుకుంటున్నారు రోజు. ఆ ఫీజు ఎక్కువ ఉంటానే ఎవడు ముందుకు రావట్లే. వచ్చే పరిస్థితి లేదు. 2 లక్షలు కూడా రాలే దరఖాస్తులు. ఆ ఫీజు తగ్గివని ఎవడన్నా మొన్నటిదాకా నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేసి గుర్తింపు తెచ్చుకొని పదవులు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కడు మాట్లాడాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి, ఆ ఫీజు తగ్గించాలి. ఇప్పటికే ఫీజు పే చేసిన వాళ్ళకి అవసరమైతే రీఫండ్ చేయాలి. అది నిరుద్యోగులకు సంబంధించి అద్భుతమైంది. అది వాళ్ళకి ఇచ్చినా దండగలేదు, ఫ్రీగా ఇచ్చినా దండగలేదు. చాలా నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించి చాలా పేద వర్గాలు, అగ్రవర్ణ పేదలు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చదువుకుంటే వాళ్ళు ఎక్కువ మంది పేదలే ఉంటారు. వాళ్ళు ఫీజులు కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి తగ్గిస్తే ఏమైనా పెరిగే అవకాశం ఉంది.